ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన రేషన్ విధానం చట్టబద్ధమైందని రేషన్ డీలర్ల జాతీయ కార్యదర్శి మునగా గిరిధర్ అన్నారు. గత ప్రభుత్వంలో ఒక వ్యవస్థ స్వార్థం కోసం రాజ్యాంగబద్ధమైన రేషన్ వ్యవస్థను అస్తవ్యవస్థం చేశారన్నారు. ఇంటింటికి సరుకులను చేరవేస్తూ రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తూ మరో సమాంతర వ్యవస్థతో రేషన్ సరుకులు నల్ల బజారుకు చేరడం అధికారమైందన్నారు. నెలలో 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే రేషన్ షాపుల స్థానంలో వ్యాన్ ద్వారా పంపిణీ 1-2 రోజులకే పరిమితమైందన్న రేషన్ డీలర్ల జాతీయ కార్యదర్శి మునగా గిరిజరావుతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఆహార భద్రతలో కీలకమైన రేషన్ బియ్యాన్ని ఇంటింటికి సరఫరా చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భాగస్వామ్యంతో ఇక్కడ నిర్వహిస్తూ ఉంది. మనకు ఇక్కడ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన శకం కుటుంబ ప్రభుత్వం ప్రారంభించింది. గతంలో ఉన్న రేషన్ షాపులను పునర్వ్యవస్థీకరించారు. నిన్నటి వరకు ఉన్న మొబైల్ విధానాన్ని రద్దు చేశారు. ప్రభుత్వానికి భారం కావడంతో పాటు ఎన్నో అవకతవకలకు సంబంధించిన నేపథ్యంలో వినియోగదారులకు సరైన రేషన్ అందక నల్ల బజార్కు వెళుతున్న ఈ అక్రమాలను అరికట్టే విధంగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పూర్వం ఉన్న రేషన్ షాపుల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి అనేక సదుపాయాలను కల్పిస్తూ ఈరోజు ప్రారంభమైంది. 1వ తేదీ నుంచి కూడా రేషన్ షాపుల ద్వారా రేషన్ అందిస్తుంది. ఇటు వికలాంగులు, వృద్ధులకు వారి ఇళ్ల వద్దకే ఈ రేషన్ చేర్చే విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రేషన్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి మునగా గిరిజారావు మనతో ఉన్నారు. చెప్పండి గిరిజారావు గారు, ఈరోజు ఈ విధానం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన ఈ రేషన్ షాపుల పునర్వ్యవస్థీకరణ విధానం వినియోగదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న ఆహార భద్రత అంశానికి సంబంధించి ఎలాంటి దోహదం అవుతుంది? గౌరవనీయులు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండగ వాతావరణం ఏర్పడింది. గతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ సొంత స్వలాభం కోసము పేద ప్రజలు 1,46,00,000 రేషన్ కార్డులు ఇక్కడ ఉన్నాయండి మన రాష్ట్రంలో. అలాగే భారతదేశంలో వచ్చి 80 కోట్ల మందికి 23 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. సుమారు ఈ 5 సంవత్సరాలకి 12 లక్షల కోట్లు మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో భారత ఆహార చట్టం ప్రకారము ఆకలి సావులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఏ ఊరైనా సరే పేద పొడుగు వర్గ ప్రజలు ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసింది. సార్, ఇక్కడ మనకు ఎండిఓల ద్వారా సరుకులు అందుతున్నాయి. నిన్న గత ప్రభుత్వంలో అది ఇళ్ల వద్దకే సరుకులు చేరుతున్న పరిస్థితి. ఆ వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఏర్పడ్డాయి? అవి వాస్తవమేనా? సార్, 100% వాస్తవం సార్. దేనికంటే ఈరోజు 80% పొలం పనులకు కానివ్వండి, టౌన్లో కూలి పనులకు వెళ్తున్నారు సార్. ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు, సమయ పాలన లేదు, ఎప్పుడు ఇచ్చేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. మేము రేషన్ షాప్ డీలర్ కూడా మా దగ్గరికి కరెక్ట్ ఉదయం వస్తాడో సాయంకాలం వస్తాడో ఉదయం వస్తాడో తెలియని పరిస్థితి. కార్డుదారులు చాలామంది ఆ సరుకులు సమయమైన టైంలో అందకపోక ఇబ్బంది పడిన తరుణంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క కార్డుదారుల యొక్క ఒపీనియన్ తీసుకొని పార్టీలకు అతీతంగా మెరుగైన సేవలు అందించాలని చెప్పి ఉద్దేశంతో ఆఖరికి మంచంలో ఉన్నటువంటి 65 సంవత్సరాల పైన మంచంలో ఉన్న వారికి, వికలాంగులకి డోర్ డెలివరీ ఇచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి కూడా వాళ్ళ తరఫున మేము డీలర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. మా హక్కుని పోగొట్టారు సార్. మేము 45 సంవత్సరం నుంచి రేషన్ షాప్ డీలర్ ఉన్నాడు. మన బ్రిటిష్ హయాంలో నుంచి 45 సంవత్సరం దాకా ఈ అవస్థ ఉంది. నా 55లో అమెండ్మెంట్ చేశారు. 2018లో 3 సార్లు అమెండ్మెంట్ చేసి పైసలు కమిషన్ చేశాం. మాకు 5 పైసలు 7 పైసలు కమిషన్ చేసినటువంటి దాన్ని పటిష్టం చేసిన దాంట్లో మా హక్కును కాలు రాశారు సార్. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు పెట్టింది కాదు, భారత రాజ్యాంగ గజిటెడ్ ప్రకారం ఇచ్చిన రేషన్ ఓన్లీ పీడిఎస్ డీలర్ల ద్వారానే డిస్ట్రిబ్యూషన్ జరగాలి సార్. పీడిఎస్ సిస్టమ్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇది డీలర్ల ద్వారానే కార్డుదారులకు సరుకులు అందించాలా. ఈ విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతించాము. మా బాధను విన్నారు. మేము అనేక పర్యాలు ఢిల్లీలో చేశాము, అందరు మంత్రులను కలిసాము, ఇక్కడ ఉన్న మంత్రులందరినీ కలిసాము. వాళ్ళు మా ఆవేదనని కార్డుదారుల యొక్క ప్రజల యొక్క మంచి యొక్క సర్వీస్ అందించాలని చెప్పి ఉద్దేశంతో ఈ విధానం తీసుకొచ్చిన దాన్ని ఈరోజు 1,46,00,000 కార్డులు సార్. అంటే 4 కోట్ల మంది జనాలకు అందిస్తున్నారు. ఈరోజు ఇంతకు ముందు 9,000 మంది బండ్లు ఉన్నాయి సార్. వన్ నేషన్ వన్ రేషన్ విధానం ఎలా ఉపయోగపడుతుంది? 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్డుదారులు ఏ రాష్ట్రంలో అయినా తీసుకోవచ్చు. మన రాష్ట్రంలో తమిళనాడులో తీసుకోవచ్చు, అదే తెలంగాణలో తీసుకోవచ్చు, లేకుంటే ఏ రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఇక్కడ పనికి వచ్చారు. బీహార్ వాళ్ళు కానివ్వండి, కొన్ని రాష్ట్రాలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా సరుకులు తీసుకోవచ్చు సార్. ఇక్కడ
దీని మటుకు మేము కూడా దీనికి చాలా చెప్పవాలి. ఏంటంటే ఆ ఊరికి పోతేనే సరుకులు తీసుకోవాలి. ఇంతకుముందు వన్ నేషన్ వన్ రేషన్ వచ్చిన విధానక రేషన్ కార్డు ఏటీఎం కార్డు మాదిరి తీసుకోవచ్చు సార్. కార్డు దాడికి దాన్ని ఎసలుబాటు కలిగించారు సార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ మనం చూసినట్టయితే మొబైల్ డెలివరీ ఆపరేటర్స్ ద్వారా అనేక అవకతవకలు జరిగిన నేపథ్యంలో వినియోగదారులంతా కూడా ఎక్కువగా ప్రజా పంపిణీ కేంద్రాలు అయితే రేషన్ పంపిణీ కేంద్రాలు అయితే 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అందుబాటులో ఉంటాయి. రేషన్ సరుకులను తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇతర బియ్యం ఒకటే కాదు, ఇతర సరుకులను కూడా రేషన్ ధరలకు తీసుకునే అవకాశం ఉంటుందని వినియోగదారుల కోరిక మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ మనకు రేషన్ షాపుల అసోసియేషన్, జాతీయ అసోసియేషన్ కార్యదర్శి మనకు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు పేద ప్రజలకు అందే విధంగా ఈ వ్యవస్థను కొనసాగించడం అనేది మంచి పరిణామం. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.